కాల్పుల మూతతో ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవి దద్దరిల్లింది. ఇరు వర్గాల మధ్య జరిగిన పోరులో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది మావోయిస్టులకు గాయాలయ్యాయి. ఒక జవాన్కు బుల్లెట్ గాయాలు కాగా హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. బీజాపూర్ జిల్లా పూజారి కామ్కేర్ అడవుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం మేరకు బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల్లో డీఆర్జీ జవాన్లతో పాటు కోబ్రా, సీఆర్పీఎఫ్కు చెందిన సుమారు 2000 మంది బలగాలు సంయుక్త ఆధ్వర్యంలో సెర్చింగ్ ఆపరేషన్స్ చేపట్టారు. 3 జిల్లాలకు చెందిన భద్రతా దళాలు వ్యూహాత్మకంగా వ్యవహరించి మార్పూర్, పూజారి, కామ్కేర్ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఎదురుపడిన మావోయిస్టులు జవాన్లపైకి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగాయి. కాల్పుల్లో ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్ రైఫిల్, 12 బోర్ తుపాకీ, 2 సింగిల్ షాట్ తుపాకులు, ఒక జీబీఎల్ లాంచర్, నాటు తుపాకీతో పాటు మందుగుండు, ఇతర వస్తు సామగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ ఘటనతో ఒక్కసారిగా ఛత్తీస్గఢ్ ఏజెన్సీ వాసులు ఉలికిపడ్డారు. ఇప్పటికే తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో భద్రతా దళాలు అప్రమత్తమై అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ ముగిసినట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. 12 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టుగా భద్రతా బలగాలకు సంబంధించినటువంటి అఫీషియల్ ప్రకటన విడుదలైంది. ఇప్పటి వరకు దాదాపు 19 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారనేటువంటి ఒక సమాచారం ఉదయం వరకు ఉంది. అయితే గాయపడినటువంటి కొంతమంది మావోయిస్టులను, అట్లాగే ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి మావోయిస్టు మృతదేహాలను సహచర మావోయిస్టులు తీసుకెళ్లి ఉంటారనేటువంటి ఒక అనుమానాన్ని కూడా బలగాలు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా 12 మృతదేహాలను స్వాధీనపరుచుకున్నటువంటి భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా స్వాధీనపరుచుకొని ప్రస్తుతం అడవి నుంచి బయటికి వచ్చి ఆ మృతదేహాలను మైదాన ప్రాంతానికి తరలించేటువంటి కార్యక్రమానికి భద్రతా బలగాలు శ్రీకారం చుట్టాయి. దాదాపు 20 నుంచి 30 గంటల పాటు ఎన్కౌంటర్ కొనసాగుతుంది. నిన్న ఉదయం 9-10 గంటల మధ్య ప్రారంభమైనటువంటి ఎన్కౌంటర్ ఆ తర్వాత సాయంత్రానికి భీకర స్థాయికి వెళ్ళింది. నిన్న సాయంత్రానికి రాత్రి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం మొదట 12 మంది చనిపోయినట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత 17, ఆ తర్వాత 19 దాకా ఈ సంఖ్య వెళ్ళినప్పటికీ కూడా కేవలం 12 మృతదేహాలను మాత్రమే భద్రతా బలగాలు స్వాధీనపరుచుకున్నాయి. ప్రస్తుతం ఆ మృతదేహాలను బీజాపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు భద్రతా బలగాలు ప్రయత్నం చేస్తున్నాయి. ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి బీజాపూర్ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 2000 మందికి భద్రతా బలగాలకు సంబంధించినటువంటి జవాన్లు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఒక జవాన్ కు తీవ్రమైనటువంటి బుల్లెట్ గాయం కావడంతో హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఈ ఎన్కౌంటర్ ను బస్తర్ ఐజీ సుందర్ రాజన్ పర్యవేక్షించారు. ప్రస్తుతానికి బుల్లెట్ గాయాలు తగిలినటువంటి మావోయిస్టులు కొంతమంది పారిపోయి ఉన్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చీకటి పడ్డ తర్వాత ఆపరేషన్ ఒక సైడ్ నుంచి జరిగింది కాబట్టి మరొక సైడ్ నుంచి పారిపోయేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంతమంది మావోయిస్టులు తప్పించుకొని ఉంటారనేటువంటి ఒక అభిప్రాయాన్ని పోలీసు బలగాలు చేస్తాయి. పూజారి కాంకేర్, మారేడుబాక అటవీ ప్రాంతంలో ఈ కాల్పుల మూతతో దద్దరిల్లిపోయింది. తెలంగాణ సరిహద్దు కావడంతో ఇందులో చనిపోయినటువంటి మావోయిస్టులలో తెలంగాణ క్యాడర్ కు సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీ కీలకమైన సభ్యులు ఉంటారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికైతే మృతదేహాల తరలింపు ప్రక్రియను చేపట్టారు. బీజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత మృతదేహాల ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఉంటుంది. ఐడెంటిఫికేషన్ తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించి వాళ్ళ బంధువులకు అప్పగించేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని కూడా పోలీసు బలగాలు చెప్తా ఉన్నాయి. ఆపరేషన్ లో 3 జిల్లాలకు సంబంధించినటువంటి బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాకు సంబంధించినటువంటి 3 జిల్లాలకు సంబంధించినటువంటి కోబ్రా, సిఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డిఆర్జీ దళాలకు సంబంధించినటువంటి 2000 పైచిలకు మంది జవాన్లు ఆపరేషన్ లో పాల్గొన్నారు. 30 దాడి చేయడంతో మావోయిస్టుకు సంబంధించిన పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు 100 మంది పైగా మావోయిస్టులు ఈ ఘటనలో ఉన్నట్టుగా భద్రతా బలగాలు గుర్తించాయి. డ్రోన్ల సహాయంతో వారందరినీ కూడా మ్యాపింగ్ చేసినట్టుగా కూడా భద్రతా బలగాలు చెప్తున్నాయి. మ్యాప్ చేసి రౌండప్ చేసి పక్కా సమాచారంతో అటాక్ చేసినట్టుగా భద్రతా బలగాలు చెప్తున్నాయి. అయితే బాగా పొద్దుపోవడంతో మావోయిస్టులకు ఒక రక్షణ దొరికినట్టుగా చెప్తా ఉన్నారు. ఆ తర్వాత వారు అక్కడ నుంచి తప్పించుకొని ఉండవచ్చని కూడా భద్రతా బలగాలు చెప్తున్నాయి. మొత్తంగా ఈ బీజాపూర్ జిల్లాలో జరిగిన దాదాపు 30 గంటల ఎన్కౌంటర్ ప్రస్తుతానికి ముగిసినట్టుగా పోలీసు వర్గాలు ప్రకటించాయి. 12 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు, ఒక జవానుకు గాయాలైనట్టుగా చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గ్రానైట్ లాంచర్లతో పాటు ఎస్ఎల్ఆర్లు, AK-47
పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు ప్రస్తుతం తిరుగుముఖం పట్టాయి. మళ్ళీ ఎలాంటి ఘటన జరగకుండా భద్రతా బలగాలను పూర్తి స్థాయిలో మన ఐడి బ్లాస్ట్ నేపథ్యంలో పూర్తి స్థాయి భద్రతా నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్నటువంటి భద్రతా బలగాలను తరలించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టారు మమతా. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.